నా కోసం నా వెనక్కి మన అమ్మాయిని చూశాను. నన్ను నేను మొదటిసారి చూస్తున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లవ్ డైలాగ్తోని వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, ఇలాంటి ఎఫెక్ట్స్తోని మనం చాలా సింపుల్గా కైన్ మాస్టర్ అప్లికేషన్తో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు ఒక లవ్ డైలాగ్తోని వీడియో అనేది చూసారు కదా, అలాంటి స్టేటస్ వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఫోటో రీప్లేస్ ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తుంటారు కదా, ఫస్ట్ ఫోటో అనేది కనిపిస్తుంది. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను అదే ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫోటో వేరే ఫోటో. ఓకే, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, చూస్తుంటారు కదా, బ్యాక్ వచ్చేయండి. ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. సో చూస్తుంటారు కదా ఇట్లా. తర్వాత ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది. మీకు ఇది నచ్చితే మీరు ఉంచొచ్చు, లేదా ఎఫెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే రైట్ సైడ్ కార్నర్లో గెట్ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత డేటా ఆన్ చేశారనుకోండి, ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేవి. అవి డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఫొటోస్ అన్నీ ఇట్లానే రీప్లేస్ పెట్టుకోండి. ఎండ్ వరకు కూడా ఫొటోస్ అన్నీ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసి సెకండ్ బ్రష్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, స్మూత్ బ్రష్ని. దాని తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. రైట్ టిక్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ అనేది చేయండి. కరెక్ట్గా 2 లైన్లు దగ్గరగా ఇట్లా డ్రాగ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. కరెక్ట్గా చివరన ఈ అంచున సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తుంటారు కదా. సో మీరు స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, మిడిల్లో ఇట్లా వైట్ కలర్లో ఉండేసి ఈ చివరన బ్లూ కలర్ అనేది ఉంటుంది కిందికి పైకి. సో ఇలాంటి ఇది ఎఫెక్ట్ అనమాట. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఓకే, ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చితే ఈ ఫొటోస్ దగ్గర ఇట్లా మీకు నచ్చితే మీరు ఇదే కలర్ని ఉంచొచ్చు, లేదా కలర్ చేంజ్ చేయాలనుకోండి. నేను ఫొటోస్ దగ్గర బ్లాక్ కలర్ పెట్టాను, మీకు బ్లాక్ కలర్ కావాలనుకోండి ఈ ఫోటోపై క్లిక్ చేసి 7.100 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి అదే స్టార్టింగ్లో ఆ హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, దానిపై క్లిక్ చేసి కత్తెర సింబల్ పై క్లిక్ చేసి 3 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ దానిపై క్లిక్ చేసి బ్లాక్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చివరన ఇట్లా మూవ్ అనేది చేయండి. పైన కింద ఇట్లా మూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. కాస్త ఎక్కువైంది. సో ఇట్లా బ్యాక్ వచ్చి దాని తర్వాత 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ కలర్ అనేది సెట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా మీరు ఇట్లా చేసుకోండి.
ఒకసారి నేను మొత్తం బ్యాక్ వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకుందాం. చూస్తుండ్రు కదా! ఓకే. ఇప్పుడు ఇట్లా యాడ్ అయింది. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకున్నాం అనుకోండి. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. ఒకసారి దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చూస్తున్నారు కదా! సో, ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయినట్టే బ్లాక్ కలర్ చూస్తున్నారు కదా! సో, ఇట్లా బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. స్క్రీన్‌కి సరిపోయేటట్టు ఇట్లా జూమ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ పోతుంది. తర్వాత ఇట్లా పార్టికల్ వీడియో అనేది యాడ్ అవుతుంది. చాలా బాగా లుక్ అనేది వస్తుందనమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.